చదువుకుందాము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనంలో చదువుకుందాం. యెషయా గ్రంథం 44 2వ వచనం. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడని యెహోవా ఇలాగ సెలవిచ్చుచు ఉన్నాడు. నా సేవకుడవగు యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడకుము. చాలు. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఈనాటి వాక్య అంశము భయపడకుము. అందుకే భక్తులైన వారు కూడా పాడుచు అంటున్నారు, భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సురి. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సురి. భయపడుటెందుకు బైబిలు నందున నయమగువా జ్ఞానంబులు కలవు. క్రీస్తు విశ్వాసి భయపడరాదు, దిగులు పడరాదు. భయపడుట ఎందుకు? బైబిలు నందు నయమకు వాగ్దానములు కలవు అని భక్తులు పాడొచ్చు. నేడు సమాజమును, క్రీస్తు సంఘమును, క్రీస్తు విశ్వాసులను భయపెట్టుచు ఉన్నది ఏమిటంటే భయమే. ఏది చూచినా భయమే, ఎవరిని చూచినా భయమే, కృంగదీసేది భయమే, బలహీనపరిచేది భయమే. కనుక ఈనాటి వాక్య అంశం ఏమిటంటే క్రీస్తు విశ్వాసి భయపడక ఏమి చేయాలి. అనేకమైన విషయాలను దేవుడు రాయించారు. మొట్టమొదటిగా మనము దేవుడి యొక్క వాక్యములో గమనించినట్లయితే భయపడక ఏమి చేయాలంటే లూకాసు వార్త 8వ అధ్యాయము 50వ వచనంలో గమనించినట్లయితే లూకాసు వార్త 8వ అధ్యాయము 50వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రమే ఉంచుము, ఆమె స్వస్థపడునని అతనితో చెప్పని. ఇక్కడ చూస్తూ ఉన్నట్లరా సమాజ మందిరములోకి వెళ్ళొచ్చు ఉన్న యేసు ప్రభువారి దగ్గరికి ఒక ఆయన వచ్చి మాట్లాడుచు ఉన్న మాట ఏమిటంటే, ప్రభువును అడుగుచు ఉన్న మాట ఏమిటంటే, ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము. ఏమంటున్నాడు చెప్పండి ఇక్కడ యేసు ప్రభువారు? భయపడవద్దు. నీ కుమార్తె చనిపోయినదని చెప్పి నీవు భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము, నమ్మిక మాత్రము ఉంచుము. ఇదిగో నమ్మిక మాత్రము ఉంచుము అని చెప్పి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి? ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పాను. ఏమవుతుందంటే చెప్పండి? స్వస్థత పొందుతుంది. నీవు భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము, నా మీద నమ్మిక మాత్రము ఉంచుము, ఎంత మాత్రము నీవు భయపడవద్దు, స్వస్థపరచువాడను నేను అనుకుంటున్నాను. చనిపోయింది, ఇంకా నా కుమార్తె చనిపోయిందని చెప్పి బాధపడుచు ఉన్న ఆయన యేసువారి ఎదుగు వచ్చి, ప్రభువా, బోధకుడా, నా కుమార్తె లాగునా చనిపోయిందని చెప్పి అనేకులు కూడా మాట్లాడుచు ఉన్నారు. శిష్యులైన వారంటూ ఉన్నారు యేసు ప్రభుతో, చనిపోయిన ఆయన కుమార్తె తండ్రితో అంటున్నాడు, ఇక ఆమె చనిపోయింది కదా, ఇక ప్రభువును నీవు బాధ పెట్టవద్దు అని చెప్పి, శ్రమ పెట్టవద్దని చెప్పి శిష్యులు మాట్లాడుతూ ఉంటే అప్పుడు యేసు ప్రభు అంటూ ఉన్నారు ఏమని? భయపడవద్దు,
నమ్మిక మాత్రము ఉంచుము. మొదటగా భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము అని అంటున్నాడు. ప్రియ క్రీస్తు విశ్వాసి, మనను పట్టి పీడిస్తూ ఉన్న భయములో నీవు ఏమి చేయాలంటే భయపడక క్రీస్తు యందు మనము ఏమి చేయాలంటే నమ్మిక ఉంచాలి. అందుకే భక్తులు కూడా చూస్తూ ఉన్నాము, జయముకు ఏడాది పొడుగునా మనకంట దేవుడు వాగ్దానములను సిద్ధపరిచారు. 365 దినములకు ఏడాది పొడవునా జయకరమగు వాగ్దానములను సిద్ధపరిచారు. ఒక దినము లేదని చెప్పి నీవు అనుకోకూడదు. సంవత్సరములకు 365 దినములు కనుక 365 దినములకు తగిన వాగ్దానములను దేవుడు మనకి ఏం చేస్తారంటే చెప్పండి, సిద్ధపరిచారు. కనుక మనం ఏం చేయకూడదట, భయపడకూడదు. భయపడక మాట మాత్రం అంటే నమ్మిక మాత్రము ఉంచుము అని ఇక్కడ సెలవించిన ప్రకారముగా నమ్మకము కలిగి ఉండాలి. దేవుని యందు నమ్మకము కలిగి ఉండాలి. దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి. నా దేవుడు నా పక్షమై ఉన్నాడు, నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు, నా ప్రభువు నా పక్కనే నిలిచి ఉన్నాడనబడే నమ్మకము మనము కలిగి ఉండాలి. అలా మనం కలిగి ఉన్నప్పుడే దేవుని కార్యాలు మనము చూడగలుగుతాము. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే భయపడక దేవుని మనము స్తుతించాలి. దేవుని యొక్క వాక్యములో 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే 15వ వచనము 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనము, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఎవరిదైనా చెప్పండి, యుద్ధము దేవుడిదే. అందుకే భక్తులు కూడా పాడుతూ ఉన్నారు, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యెరికో గోడలు దున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, యెరికో గోడలు అందరూ పడాలి, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము
చెడియవద్దు, మీరు కృంగిపోవద్దు. ఇదిగో ఆలకించుడే, యుద్ధము యెహోవాదే అంటున్నారు. యేసు మహారాజుకు దేవునికి స్తుతి కలుగునుగాక. భయపడకూడదు. ఎంతటి భయంకరమైన శ్రమలు కలిగినా, ఎంతటి బాధకరమైన ఇబ్బందులు కలిగినా, మన జీవితంలో మన కుటుంబంలో అన్యాయము జరిగినా, అతిక్రమము విస్తరించినా, ఇదిగో మన పక్షమున యుద్ధము చేయవాడు దేవుడే, మనకు న్యాయము జరిగించేవాడు దేవుడే, మనకు తోడుగా ఉండువాడు దేవుడే, మన పక్కన సహాయకుడుగా అండగా నిలిచేవాడు దేవుడే కనుక, యుద్ధము చేయవాడు దేవుడు కనుక మనం ఏం చేయాలని చెప్పండి? భయపడకూడదు, చెడియకూడదు, యెహోవావైపు చూడాలి. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. మొదటిగా మాట మాత్రం, అంటే మొదటిగా భయపడక నమ్మిక మాత్రము మనం ఉంచాలి. రెండవదిగా యెహోవాను మాత్రమే మనము స్తుతించాలి. ఇక మూడవదిగా గమనించినట్లయితే భయపడక న్యాయముగా ప్రవర్తించాలి. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము, జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 15-16 వచనాల్లో మనం చూసినట్లయితే, జకర్యా గ్రంథము 8వ అధ్యాయము, జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 15-16 వచనాల్లో మనం చూసినట్లయితే, జకర్యా ఈ కాలమున యెరూషలేమునకు యూదా వారికి చెడు చేయ వేరు చేయ ఉద్దేశించుచున్నాను. అందుకు భయపడకుడి, మీరు చేయవలసిన కార్యము ఏమనగా, ప్రతి వాడును తన పొరుగు వాడితో సత్యమే మాట్లాడవలెను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ కుటుంబములను తీర్పు తీర్చవలెను. ఇక్కడ ప్రవక్త అయిన జకర్యా గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే భయపడవద్దు. ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికి మేలు చేయ ఉద్దేశించుచున్నాను కనుక మీరు ఏం చేయకూడదని చెప్పండి? భయపడవద్దు. ఏం చేయాలంటే మీరు చేయవలసిన కార్యములు ఏమనగా, ప్రతి వాడు తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలెను. ఏం చేయాలని చెప్పండి? సత్యమే మాట్లాడవలెను. అని నేటి దినాల్లో మనం చూసినట్లయితే ఎవరి నోట కూడా సత్యం రావట్లేదు. అబద్ధమే, అన్యాయమే జరుగుతూ ఉన్నది, అబద్ధమే మాట్లాడుతూ ఉన్నారు. కనుక మనం గ్రహించినట్లయితే ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉన్నది, భయపడవద్దు. మీరు చేయవలసిన కార్యం ఏమిటంటే అసత్యమనగా అబద్ధం మాట్లాడవద్దు, అన్యాయం మాట్లాడవద్దు, న్యాయమునే మాట్లాడండి. అప్పుడు మీలో ఉన్న భయము ఉండదు. ఎప్పుడైతే న్యాయముగా మాట్లాడతామో అప్పుడు మనము భయపడవలసిన అవసరం ఉండదు. కొంతమంది అబద్ధం మాట్లాడుతూ ఉంటారు, పాపము చేస్తూ ఉండడం వలన లోపల భయపడుతూ ఉంటారు. ఎప్పుడు ఈ పాపం భయపడుతుందో, ఎప్పుడు ఈ యొక్క అన్యాయం బయట పడుతుందని చెప్పి భయపడుతూ ఉంటారు. అవునా కదా? పాపము భయమునకు కారణం అవుతుంది. కనుక ఇక్కడ చూస్తున్నాము, మీరు చేయవలసిన పని ఏమిటంటే మీ ఇరుగు పొరుగు వారితో న్యాయముగా ప్రవర్తించండి, లేదా సత్యముగా మాట్లాడండి, సత్యమునే జరిగించునని చెప్పి ఇక్కడ ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అమ్మ, మొదటిగా మనం ఎలా ఉండాలంటే భయపడక దేవుని యందు నమ్మిక ఉంచాలి. రెండవదిగా భయపడక ప్రభువును స్తుతించాలి. మూడవదిగా మనం చూసినట్లయితే న్యాయముగా ప్రవర్తించాలి. ఇక నాలుగవదిగా మనం చూసినట్లయితే మౌనముగా ప్రభువునే చూడాలి. భయపడకుండా మౌనముగా దేవుడు మనతో ఉన్నారని, ప్రభువే మన యొక్క జీవితంలో దేవుని చిత్తాన్ని జరిగిస్తారని చెప్పి మౌనముగా యెహోవా కొరకు కనిపెట్టే వారిగా మనం ఉండాలి. అందుకే దావీదు సంకీర్తనలో చూస్తూ ఉన్నాము, మౌనముగా సియోను వైపు చూచుటయే దేవునికి స్తుతి చెల్లించుటన్నట్లుగా. అంటే సియోను
సియోను అనగా ప్రభువే. సియోను వైపు మౌనముగా మనము చూచామనుకోండి, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు జరిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. భయపడుచు ఉన్న క్రీస్తు విశ్వాసి, భయపడక నీవు చేయవలసిన పని ఏమిటంటే మౌనముగా యెహోవా వైపు చూడాలి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే 51:7 వచనంలో, నీతిని అనుసరించు నా మాట వినుడి, నా బోధలు అమ్మా నీతిని అనుసరించు వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయమందు ఉంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా ఎంత చక్కటి మాటలను దేవుడు రాయించారు. ఒకనాటి కాలంలో అవినీతిగా ఉన్న మనలను ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నీతి చేత మనలను నీతిమంతులుగా మార్చిన ప్రభువే సంబోధిస్తూ ఉన్న మాట ఏమిటంటే, నీతిమంతులారా నా మాట వినుడి, నా బోధను హృదయమందు ఉంచుకున్న జనులారా. అంటే వాక్యమును ఎవరైతే హృదయంలో భద్రపరుచుకుంటారో, వాక్యానుసారముగా ఎవరైతే నడుచుకుంటారో, వాక్యమును మందు ఎవరైతే వాక్యానుసారముగా బ్రతుకుతూ ఉంటారో వారిని ప్రభువు సంబోధిస్తూ మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నా మాటను వినుడి, నా యొక్క బోధను హృదయమందు ఉంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకూడి, వారి దూషణ మాటలకు దిగులు పడకూడదు. కొంతమంది నిందలు వేస్తూ ఉంటారు, ఎదుటి మనిషి మీద నిందలు వేయించి ఉంటారు, ఎదుటి వ్యక్తుల మీద ఏం చేస్తూ ఉంటారంటే దూషణకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయితే మనము చేయని పని, మనము చేయని పనిని లేదా మనము చేయని కార్యము మన మీద మోపినప్పుడు మనము బాధ కలుగుతుంది, కృంగిపోతాము, బాధపడతాము, దుఃఖపడతాము. నేను చేయని మాటను నన్ను ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు, నా మీద ఎందుకు ఈ నిందను మోపుతూ ఉన్నారని చెప్పి కృంగిపోతూ ఉంటాం. కానీ వాక్యములు సెలవిస్తూ ఉన్న మాట ఏమిటంటే, నీతివంతులారా నా మాట వినండి, నా బోధను హృదయమందు ఉంచుకుని ఉన్నారా నా మాట వినండి. మనుష్యుడు పెట్టు నిందకు ఏం చేయకూడదు చెప్పండి, భయపడవద్దు. ఎందుకంటే హృదయ అంతరం రంగములు ఎరిగిన దేవుడు మన ముందు ఉన్నారు. ఏ మనిషి ఏ పాపము చేయించు ఉన్నాడు, ఏ మానవుడు ఏ విధముగా మాట్లాడుతూ ఉన్నాడో ప్రభువు ఎరిగి ఉన్నాడు కనుక మనుషులు పెట్టు నిందకు నీవు భయపడక వారి దూషణ మాటలకు నీవు దిగులు పడవద్దు. ఏం చేయకూడదని చెప్పండి, దిగులు పడవద్దు. కొన్ని కుటుంబాలలో, ఉమ్మడి కుటుంబాల్లో మనం చూస్తూ ఉన్నాం, కొంతమంది ఆడపడుచులైన వారు వదినలు కానీ లేదా ఏం చేస్తూ ఉంటారంటే దూషిస్తూ ఉంటారు. మా అమ్మను మార్చుకున్నావు, మా అన్నయ్యను మార్చుకున్నావు, అలాగునా ఇలాగునని చెప్పి ఏం చేస్తూ ఉంటారు చెప్పండి, నువ్వు అలాంటి దాని ఇలాంటి దాని అని చెప్పి దూషణకరమైన మాటలు వారి మీద నిందలు వేస్తూ ఉంటారు. నిందలు మనం ఏం చేయకూడదట, మౌనముగా నిందలు కానీ ఆ యొక్క దూషణ మాటలు కానీ మనము ఎదురు మాట్లాడక మౌనముగా ఎవరి వైపు చూడాలంట, దేవుడి వైపు. ఎందుకంటే ఆయన న్యాయము జరిగించు దేవుడు, హృదయ అంతరంగములను ఎరిగిన దేవుడై ఉన్నాడు కనుక క్రీస్తు విశ్వాసులమైన మనము భయపడక దిగులు పడక ప్రభువునే చూడాలి. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే స్తుతి కలుగును గాక. కనుక భయపడక నమ్మిక మాత్రము ప్రభు మీద ఉంచాలి, భయపడక దేవుని స్తుతించాలి, భయపడక న్యాయముగా ప్రవర్తించాలి, భయపడక మౌనముగా ప్రభు యందు మనం ఉండాలి. ఇక 5వదిగా మనం చూసినట్లయితే దేవుని పని చేయుటకు భయపడక ప్రభువునే చూడాలి. ఒకసారి దేవుని యొక్క వాక్యమును గమనించినట్లయితే హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము, ఇక్కడ హగ్గయి గారు మాట్లాడుతూ ఉన్నారు. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనాలను మనం చూసినట్లయితే, హగ్గయి గ్రంథము 4-5 వచనాలు చూసినట్లయితే, ఆయనను
ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడుకుడి. ఏం చేయదండి చెప్పండి? భయపడవద్దు. యూదా జనములారా, ఇశ్రాయేలు జనములారా, మీరు భయపడవద్దు. ఇదిగో పాడైపోయిన దేవుని మందిరమును లేదా దేవుని యొక్క మందిరమును, దేవుని యొక్క ఆలయమును కన్నులకు మీరు భయపడవద్దు. ఈ పనిని జరిగించండి. ఆనాడు ఇశ్రాయేలు వారితో నేను ఎలాగైతే తోడుగా ఉన్నానో, యూదా వారితో నేను ఎలాగైతే తోడుగా ఉన్నానో, ఇదిగో ఈ రోజు కూడా నేను మీకు తోడుగా ఉంటాను కనుక మీరు ఏం చేయదని చెప్పండి? భయపడవద్దు. ఈ పని చేయుటకు భయపడవద్దు. కొంతమంది దేవుని పని చేయడానికి భయపడుతూ ఉంటారు. వారేమంటారు, వీరేమంటారు, వాళ్ళు ముందుగా ఉన్నారు కదా, వారే చేస్తారులే, మనం చేయవద్దు. ఒకవేళ వాళ్ళు ముందు చేస్తూ ఉన్నారు, ఇప్పుడు వెళ్ళి మనము చేస్తే మనల్ని ఏమైనా అంటారు అని చెప్పి వెనుకకు వెళుతూ ఉంటారు. కానీ దేవుని పని చేయడానికి మనము భయపడకూడదు. దేవుడు మనకిచ్చిన తలమును బట్టి, దేవుడు మనకిచ్చిన ఆలోచన బట్టి, దేవుడు ఇచ్చిన మనకు భాగ్యమును బట్టి మనము దేవుని పని జరిగించుటకు ముందుకు వెళుతూ ఉండాలి. ఆనాడు ఐగుప్తు దేశములో బానిసత్వములో ఉన్న భయపడుచు ఉన్న రగిపోతున్న ఇశ్రాయేలు జనాంగమును దేవుడు మోషేను అహరోనును నడిపించి ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి? కానాను దేశములకు వారిని తీసుకువెళ్ళగలరు. కానీ మధ్యలో ఎన్నో ఇబ్బందుల చేత వారు భయపడుతూ ఉంటే దేవుడు పరమాను వారిని బలపరిచినట్లుగా వాక్యంలో చూస్తున్నారు. నేను కూడా దేవుని పని జరిగించుటకు సాతాను ద్వారా ఎన్నో ఆటంకాలు, ఎన్నో ప్రమాదములు, ఎన్నో కీడులు, ఎన్నో శోధనలు, కానీ దేవుని మనం ముందుగా ఉంచుకొని ఏ పని చేసినా కూడా అది జయమే కనుక ఇక్కడ చూస్తూ ఉన్నట్లరా, దేనికి మీరు భయపడవద్దు, ఎవరికి మీరు భయపడవద్దు. ఎందుకంటే పాడైపోయిన దేవుని మందిరాన్ని మీరు బాగు చేయుటకు ప్రయత్నిస్తూ ఉన్నారు కనుక నేను మీ మధ్య నిలిచి ఉన్నాను, నేను మీ మధ్య నిలిచి ఉన్నాను కనుక ఈ పనిని జరిగించుడి అని చెప్పి హగ్గై గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నామంట. కనుక అమ్మాయ దేవుని పనిని జరిగించుటకు భయపడుతూ ఉన్నాము. దేవుని సంఘములో దేవుని పనులు చేయుటకు భయపడుతూ ఉన్నామేమో. దేవుని యొక్క సంఘములో దేవుని పాటలు పాడుటకు భయపడుతూ ఉన్నామేమో. దేవుని సంఘములో దేవుని కార్యాలు దైవ సేవకులైన వారికి ఏదైనా నువ్వు చేయాలని కలిగి మరలా భయపడి వెనక విడుచు ఉన్నామేమో. కానీ భయపడక ఏం చేయాలని చెప్పండి? దేవుని పనిని జరిగించాలి. ఇక 6వదిగా మనం చూసినట్లయితే భయపడక మొదటి భాగమును దేవునికి ఇవ్వాలి. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనంలో, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చెయ్యవు. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పమును చేసుకును. ఏది అంట? మొదట ఒక అప్పం చేసి నా యొద్దకు తీసుకోను. అంటే మొదటి భాగం ఎవరికి ఇవ్వాలని చెప్పండి? ప్రభువునకు లేదా దైవ సేవకుడైన ఏలియా. ఇక్కడ సారేపతు విధవరాలు ఎంతో భయంకరమైన కరువు చేత ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉండగా దేవుడైన దేవుని సేవకుడైన ఏలియా ప్రవక్త దేవుని మాట చొప్పున ఆ యొక్క ఊరిలోనికి వెళ్ళిన సమయంలో అక్కడ కట్టెలు ఏర్పరుచు ఉన్న సారేపతు విధవరాలు కనబడగా ఆమె ఎత్తుకు వెళ్ళి ఆ యొక్క ఏలియా గారు మాట్లాడుచు ఉన్నారమ్మా, ఆ యొక్క తినుటకు ఒక అప్పము ఇమ్మని అడుగుచు ఉంటే
మొదట ఒక అప్పము కాల్చి ఆయన దైవ సేవకుడైన ఏలియాకు తీసుకుని వచ్చి ఇవ్వగా ఏ ఆశీర్వాదం కలిగింది చెప్పండి? ఆ గుడ్డిలో ఉన్న నూనె తరగట్లేదు, గిన్నెలో ఉన్న పిండి తరగట్లేదు. గొప్ప ఆశీర్వాదం. కనుక మొదటి నీవు ఉద్యోగంలో కావచ్చు, నీ పనిలో కావచ్చు, నీ కుటుంబంలో కష్టము చేసే కష్టార్జితములో కావచ్చు, మొదటిగా దేవునికి ఇచ్చామంటే ఆనాడు సారెపత యొక్క విధవరాల యొక్క కుటుంబంలో జరిగిన కార్యమే నీ జీవితంలో కూడా, మన కుటుంబంలో కూడా, మన బ్రతుకులో కూడా దేవుడు జరిగించలేడు. అందుకే అక్కడ ఏలియా గారు ఉన్నారు, మొదట నాకు ఇవ్వు, ఒక అప్పము చేసుకుని వచ్చి నాకు ఇవ్వు అనగా ఆనాటి మొదలుకొని వారు బ్రతుకు దినముల వరకు కూడా వారి ఇంట్లో నూనె జరగట్లేదు, ఆ యొక్క పిండి జరగట్లేదు. అలాగున దేవుడు వారిని పోషించినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే మొదటిది దేవునికి ఇవ్వాలి, ఇవ్వడానికి భయపడకూడదు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే దశభాగం ఇవ్వడానికి భయపడుతూ ఉంటారు. నేను దినముందు ఒక కుమారుడు ఒక కుమారుడు ఇంటికి వచ్చి ఎల్లాపురంలో ఆ యొక్క కుమారుడు పానీపూరి బండి పెట్టుకున్నాడంట. ఒక 2000 పట్టుకుని నిజంగా ఇంటికి వచ్చాడు. కుమారుడు ఆ యొక్క ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేయించుకోవడానికి ఇంటికి వచ్చాడు. అయిగా మీరు బయటికి వెళ్ళారు, పాస్టర్స్ మీటింగ్ ఉంటే బయటికి వెళ్ళారు. నేనున్నాను. 2 భార్యాభర్తలు కూడా ఇంటికి వచ్చి ఇలా ఉన్నామా, దేవుడి కృపను బట్టి ఆ యొక్క వ్యాపారం పానీపూరి బట్టి చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఇదిగో దక్షిణ భాగం దేవుని కానుకంటూ ఉంటే అయిక నేను చెప్పాను, అలాగే పెట్టుకో స్వామి, ఎందుకు ఇస్తూ ఉన్నావు? సంఘంలో దేవుని మందిరంలో వేస్తుంది అంటే నేనంటే లేదమ్మా, ఇది మీకే ఇవ్వాలని చెప్పి తీసుకుని వచ్చి ప్రార్థన చేయించుకొని కానుక ఇచ్చి వెళ్ళిపోయారు. అంటే ఏ వ్యాపారములైనా కూడా మనం ఏమి చేయాలంటే మొదటిగా దేవుని సేవకు సంఘంలో కానీ, దేవునికి సేవకునికి కానీ, దేవుని యొక్క మందిరములకు కానీ, దేవుడిచ్చిన కష్టార్జితములో, వ్యాపారంలో, ఉద్యోగములో, పనిలో మొదటిగా దేవుడిని ఇచ్చడం ద్వారా ఆశీర్వాదకరం. అలాగున పోయిన నెలలో కూడా 5,000 అలాగున ఫోన్ పే చేశాడు. అంటే అలాగ దేవుడికి ఇచ్చిన ద్వారా దేవుని కార్యము ఆ కుటుంబంలో జరుగుతుంది. మనం ఏం చేయాలి? మొదటిగా దేవునికి ఇవ్వాలి. చివరిగా మనం చూసినట్లయితే ఇక్కడ భయపడక మేలు చేయుటకు ముందుకు రావాలి. ఏం చేయాలని చెప్పండి? మేలు చేయుటకు. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతానును నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బండ్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవివ్వగా. సౌలు ఆయన దావీదును చంపాలని ఎక్కడికెక్కడికో ఆయనను పరిగెత్తించాడు. కానీ దేవుడు విడువక దావీదును ఏం చేశాడు చెప్పండి? రాజుగా మార్చాడు. రాజుగా మారిన దావీదు దావీదునకు తెలిసిన మాట ఏంటంటే, సౌలు యొక్క కుమారుడైన మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆయన పేరు కూడా రాయిందండి. సౌలు యొక్క కుమారుడైన మెఫీబోషెతుకు దావీదు ద్వారా సహకారం కలిగినట్లుగా లేదా మేలు కలిగినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆత్మంతయు కోల్పోయి దీన స్థితిలో ఉన్న సౌలు యొక్క కుమారుడు యొక్క మెఫీబోషెతు దావీదు ఎదుకు వచ్చి సహాయపడిన సమయంలో దావీదు మహారాజు ఏం చేయాలి? ఒకనాటి కాలంలో నీ తండ్రి నన్ను సంపద ఉద్దేశించాడు, నన్ను ఇలాగున దేశంలో పరిగెత్తించాడని చెప్పి ఆయన ఏమి చేయాలి? ఆ వ్యక్తికి దైవ చూపడం, కళ్ళ చూపడం మానివేయాలి. కానీ సాగిలపడి మెఫీబోషెతు వచ్చి సాగిలపడగా ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి? ఆయన యొక్క భోజన బల యొద్దే ఆయన వారికి సహాయం చేశాడు. భోజన బల యొద్దనే కూర్చుండే కార్యమును తన యొక్క కుమారునికి దయచేసినట్టు. అంటే మేలు చేసిన వారికి కీడు చేయప్పుడు, కీడు చేసినా కూడా మనం ఏం చేయాలి చెప్పండి? మేలు చేయాలి. భయపడక. ఒకవేళ అనుకున్నాడే వ్యక్తి
ఏమంటున్నాడు చెప్పండి? భయపడవద్దు, నేను నీకు సహాయం చేయనని చెప్పి నీవు భయపడవద్దు. అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి. ఏం చేస్తాడని చెప్పండి? ఉపకారం అనగా మేలు లేదా ఆ యొక్క ప్రతిఫలం లేదా దయ నేను నీకు చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, నీవు సదాకాలము నా బల్ల యొద్దనే ఉండు. రాజు బల్ల యొద్ద ఉండడం అంటే ఎంత గొప్ప కార్యం చూడండి, అవునా కాదా? కనుక మనం మేలు చేయడానికి, ఎవరైనా మనకు కీడు చేసినా, ఎవరైనా మనల్ని బాధ పెట్టినా, ఎవరైనా మనల్ని దుఃఖపరిచినా, మన మీద దూషణ మాటలు మాట్లాడినా, మనల్ని ద్వేషించినా కూడా మనం ఏం చేయాలి చెప్పండి? భయపడక యుద్ధము యెహోవావే, న్యాయము జరిగించు దేవుడు మన పక్షమైన. అందుకే వాక్యం కూడా చూస్తూ ఉన్నాం, పరమదేవుంటే నా పక్షమై ఉండ నరుడేమి చేయగలడు అన్నట్టు. పరమదేవుడే పరమ సృష్టికి సృష్టికర్తడికి కూడా పరమదేవుడైన దేవుడు మన పక్షమై ఉన్నప్పుడు ఏ నరుడు కూడా మనల్ని ఏమి చేయడు. తాత్కాలికముగా మన మీద వారు జయాలు పొందొచ్చు, మన మీద వారు గొప్పగా దోషణ మాటలు మాట్లాడచ్చేమో, ఏదో ఒక దినమందు తప్పక. అందుకే అంటూ ఉంటారు, పెరుగుట విరుగుట కొరకే. వారు ఎదిగిపోయినా మరలా కిందికి రావడము తథ్యము, హెచ్చింపబడిన మరలా తగ్గింపబడము తథ్యము. కనుక మనం ఏం చేయాలి చెప్పండి? భయపడకూడదు. క్రీస్తు విశ్వాసులమైన మనము దేనిని గురించి భయపడక ప్రభువులో ముందుకు సాగి వెళ్ళిపోయే వారిగా ఉండాలి. కనుక ఒకవేళ భయపడుతూ ఉన్నామేమో, దేనిని కూర్చో చింతిస్తూ ఉన్నామేమో, దిగులు పడుతూ ఉన్నామేమో. కొంతమంది ఎవరి బిడ్డలైన వారు, ఎవరి కుమార్తెలైన వారు చదవడానికి భయపడుతూ ఉంటారు, చదవడానికి భయపడుతూ ఉంటారు. ఇంత చదవాలా, ఒకవేళ చదివినా మార్కులు రావేమో, మార్కులు బట్టి ఉద్యోగం రావేమో అని చెప్పి దిగులు పడిపోతూ ఉంటారు, టెన్షన్ తీసేసుకుంటూ ఉంటారు. మనం ఏం చేయాలంటే దిగులు పడక భయపడక యుద్ధము యెహోవాది అన్నట్లుగా యుద్ధములకు సిద్ధపడు సైనికుల వలె ప్రభువుని మాత్రమే చూసే విశ్వాసముతో మనం ఉండాలి. కనుక భయపడక దేవుని వైపు మాత్రమే నమ్మిక ఉంచి ఆయనను చూడాలి, న్యాయముగా ప్రవర్తించాలి. అలాగే దేవుణ్ణి స్తుతించిన వారిగా ఉండాలి, మౌనముగా ప్రభువును కనిపెట్టే వారిగా ఉండాలి. దేవుని పనిని ముందుగా ఉండి జరిగించే వారిగా ఉండాలి. మొదటి భాగంలో దేవుడికి ఇచ్చేవారిగా ఉండాలి, మేలు చేసేవారిగా మనం ఉండాలి. కనుక అతి కార్యమును దీవెనలు దేవుడు మన జీవితంలో ఎన్నడూ భయములు రాకుండా దేవుని భయము చేత దేవుని సన్నిధిలో కట్టబడుటకును ఆయన రాజ్యములకు సిద్ధపడుటకును అతి కృపను, అతి ఆశీర్వాదమును, అతి సిద్ధపాటు దేవుడు మనకందరికి మెండుగా అనుగ్రహించునుగాక. మోకరించి